ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వచ్చింది. మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండ్రు. అక్కడ అనుకోకుండా ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు. జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినాక సరే ఇక పార్టీలు మేము పోతాం, ప్రజల దగ్గర పోతాం, చెప్పుకుంటాం. మరి ఇలా కాంగ్రెస్ వాడు ఏం చెప్పాలి? ప్రజల దగ్గర పోయి 2 ఏళ్ళ నాశనం చేసినా మళ్ళీ గెలిపి నేను అడుగు నాశనం చేస్తాను చెప్పన్నా. 2 ఏళ్ళ నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని, హైదరాబాద్ను. ఇంకోసారి ఓట్లు గుద్దితే అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా, ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు. ఏం చెప్తాడు? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నువ్వే చెప్తివి. 100 రోజులు 6 గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలోలో డైలాగులు కొట్టినట్టు కొడితివి. కొట్టి మీరే చెప్తారు కదా, ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం, 100 రోజులలో అన్నీ చేస్తాం, ఎన్ని కథలు చెప్పారు. ఇప్పుడు ఏ బాబా ఒక్క మాట అన్న వాళ్ళకి నోరులకు మొక్కాలే. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తుండు కదా, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుంది కదా పెళ్లి చేసుకుంటే, మేము లేదు 2 లక్షలు కాదు, తులం బంగారం ఇస్తాం. అది ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ అయ్యా. బంగారం ఒక తులం అంటే ఎంత? 1,00,000 ఎంత ఉందమ్మా బంగారం? 1,20,000. ఇక మరి 2 లక్షల కంటే ఎక్కువ, ఇంకో 20,000 వేసుకో దాని మీద. 2,20,000 కథ. అట్లే కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తుండు కదా, మేము 15,000 ఇస్తాం. అరే ఏంటంటే అర్రాస్పాట లెక్కనే. ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయిన్నర అని కథలు పడి, అది కూడా 100 రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్ లెవెల్ నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడనో ఇక్కడనో నమ్మి పాడారు. నమ్మి మోసపోయి ఓట్లేసారు. ఓట్లేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండొచ్చు వీడియోలు. అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. ఈ 2 ఏళ్లల్లా రేవంత్ రెడ్డి తిన్నన్ని తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు. అది ఏం ధైర్యం అది, అవి ఏం తిట్లు అవి. పోయి అట్లా మైకు పెట్టంగానే ఇట్లా నోట్లోకి వెళ్ళి దడుతున్నారు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిందంటే తిట్టేటోళ్ళు కాదు, కొంతమంది లేడీస్ని పోయి పాపం వాళ్ళ కూర్చున్న కాడ వాళ్ళు పని చేసుకుంటుంటే పోయి మైకు పెడుతున్నారు. అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సి అని ఇట్లా ముఖం తిప్పుకుంటారు. కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే. వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతలే చి అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు. అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది తప్ప ఇంకోళ్ళకి ఎవరికి లేదు. అరే ఏమి ఇంత అన్యాయమా? హైదరాబాద్లో హైడ్రా ఏంది? నీ హైడ్రా నేను అడుగుతున్నా, ఏంది హైడ్రా? హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయట, పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉన్నాయట. హైదరాబాద్లో మరి ఈ లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం, రహమత్ నగర్ పోదాం, యూసుఫ్ కూడా పోదాం, అట్లాగే షేక్పేట పోదాం. ఒక్క ఇల్లన్నా మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా? ఏదన్నా డివియేషన్ ఇంత చిన్నది అటో ఇటో వంకర లేకుండా ఉన్నదా ఏదన్నా? ఏ బస్తీలన్నా ఒక్కటన్నా? మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీ హిల్స్లో ఓటు గుద్దినావు అనుకో, కాంగ్రెస్ ఓటు నాకు బాగా తెలుసు, మా పక్కిల్లే మొన్న రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తాను వేసినావు అనుకో, రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది, ఎవడు కాపాడాలి? ఇప్పుడు యుద్ధం, ఇప్పుడు మీరు అందరు వచ్చారు, మీరు ఏమన్నారు? అనిల్ ఏమన్నాడు? ఇప్పుడు అన్నా మీరు 2 ఏళ్ళ గవర్నమెంట్ మా వస్తుంది, మాకు ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, మమ్మల్ని కాపాడుకోవాలి, అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం, మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు. కరెక్టే, అది ఎప్పుడు చేయగలుగుతాను నేను? మీరు నాకు బలం ఇస్తే, గవర్నమెంట్ వస్తే, మళ్ళీ మాకు అధికారాన్ని రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీరు ఇస్తే మేమేమన్నా పని చేయగలుగుతాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా, మహిళలకు 2,500 నెలకు ఇవ్వకపోయినా, పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోయినా, మరి విద్యా భరోసా కార్డులు ఇవ్వకపోయినా, ఇచ్చిన 420 హామీల్లో ఏది అమలు చేయకపోయినా, బీసీలను 42% రిజర్వేషన్ పేరు మీద మోసం చేసిన, బీసీలకు 42% కాంట్రాక్ట్లలో వాటా ఇస్తానని చెప్పి ఏమీ చేయకపోయినా, దళితులకు 18% కాంట్రాక్ట్లో వాటా ఇస్తానని మోసం చేసిన, కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తానని మోసం చేసిన, అట్లాగే మరి మహిళలకు మోసం చేసి, రైతులకు మోసం చేసి, అందరికీ మోసం చేసిన, ఒకవేళ ఆయనకే ఓట్లు వేసినారనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు, నేను ఏం పని చేయకపోయినా, నేను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోయినా నాకే ఓట్లేస్తున్నారు, అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు, వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా? అనుకోడా? మరొక జలకి ఇవ్వాలన్నా వద్దా? ఒక సురుకు పెట్టాలన్నా వద్దా? పెట్టకపోతే
గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు. ఇవాళ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు, మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు. కానీ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది, మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు, సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు, కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ సరైన పద్ధతిలో నడుస్తుందా? నడవది. అందుకే దయచేసి మీతో ప్రార్థన, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన, ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం, తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జూబ్లీ హిల్స్లో ఉండే 4 లక్షల ఓటర్లకు ఆ బంగారు అవకాశం ఉంది. 4 కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జూబ్లీ హిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లకు ఉన్నది. మీ 4 లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు. వెంటనే నెలకు 2,500 ఇయ్యక తప్పదు. ఎక్కడ ఆడపిల్ల పెళ్లి జరిగినా తులం బంగారం ఇయ్యక తప్పదు. అట్లాగే ఎక్కడికక్కడ వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టుకోక తప్పదు. ఎందుకంటే ప్రజాగ్రహం ముందు, ప్రజాశక్తి ముందు ఎవరైనా సరే చిన్నవాడే అవుతాడు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు